పర్యావరణానికి సంబంధించి ఐక్యరాజ్యసమితి ప్రతి సంవత్సరం ప్రదానం చేసే అత్యున్నత పురస్కారం. హైయెస్ట్ ఎన్విరాన్మెంటల్ ఆనర్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ 2025 అవార్డుని రీసెంట్గా ఒక భారతీయ మహిళకి ఇవ్వడం జరిగింది. ఆవిడ పేరేంటంటే సుప్రియా సాహు. ఈ సుప్రియా సాహు ఎవరంటే 1991 బ్యాచ్ తమిళనాడు క్యాడర్కి చెందిన ఐఏఎస్ ఆఫీసర్. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి నీలగిరి కొండల్లో ఏనుగుల్ని సంరక్షించడానికి, సునామీ పరిష్కారానికి మడడుగులు పెంచడానికి, ప్లాస్టిక్ యూసేజ్ని తగ్గించడానికి, ఇలా పర్యావరణ రంగంలో కంటిన్యూస్గా ఈ సుప్రియా సాహు చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ అత్యున్నత పురస్కారాన్ని ఆవిడకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈ ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డు విషయానికి వస్తే ఈ అవార్డుని ఐక్యరాజ్య సమితి ప్రదానం చేయదు. ఐక్యరాజ్య సమితి యొక్క అనుబంధ సంస్థ అయిన యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, షార్టర్ ఫామ్లో యుఎన్ఈపీ అంటాం. ఈ యుఎన్ఈపీ అనే సంస్థ ప్రదానం చేస్తుంది. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈ ఐక్యరాజ్య సమితి నిర్మాణం ఎలా ఉంటుందంటే దీనిలో ప్రిన్సిపల్ ఆర్గాన్స్ ఉంటాయి, ప్రధాన అంగాలు, స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ ఉంటాయి, ఫండ్స్ అండ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, అదర్ ఎంటిటీస్ ఇంకా చాలా ఉంటాయి. వీటిలో ఫండ్స్ అండ్ ప్రోగ్రామ్స్ విషయానికి వస్తే ఏదో ఒక నిర్దిష్టమైన లక్ష్యం పెట్టుకుని ఆ లక్ష్య సాధన కోసం యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ యొక్క రిజల్యూషన్ అంటే ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం యొక్క తీర్మానం ద్వారా వీటిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే యుఎన్డిపి ఉంది, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. యుఎన్ హ్యాబిటాట్ ఉంది, యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ సెటిల్మెంట్ ప్రోగ్రామ్. మనం పైన చెప్పుకున్న యుఎన్ఈపీ ఉంది, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. యునిసెఫ్ ఉంది, యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్ ఫండ్. యుఎన్ఎఫ్పిఏ ఉంది, యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్. అలానే డబ్ల్యూఎఫ్పి ఉంది, వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్. ఇలాంటివి అనమాట. వీటిలో ఈ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ యుఎన్జిపిని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 5 జూన్ 1972 ఎస్టాబ్లిష్ చేశారు. ఈ సంస్థ పర్యావరణం కోసం విశేష కృషి చేసిన వ్యక్తులు, సంస్థలకి ఈ ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డుని 2005 నుంచి ఎవ్రీ ఇయర్ ఇస్తుంది. యాక్చువల్లీ ప్రతి సంవత్సరం 5 నుంచి 7 మందికి రకరకాల కేటగిరీస్లో ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం అంటే ఈ 2025లో కూడా 5 మందికి ఇచ్చారు. ఈ 5 మందిలో మన సుప్రియా సాహు ఒకరు. ఈ సుప్రియా సాహుకి ఈ అవార్డుని ఏ కేటగిరీలో ఇచ్చారు అని అడగొచ్చు. ఏ కేటగిరీలో ఇచ్చారంటే ఇన్స్పిరేషన్ అండ్ యాక్షన్ కేటగిరీలో ఇచ్చారు. మరి ఈ సుప్రియా సాహు కాకుండా రిమైనింగ్ 4 రిసిపియెంట్స్ ఆఫ్ దిస్ అవార్డు ఎవరంటే పసిఫిక్ ఐలాండ్ స్టూడెంట్స్ ఫైటింగ్ క్లైమేట్ చేంజ్ అనే ఒక సంస్థకి ఇచ్చారు. ఇది వానువాటు దేశానికి సంబంధించిన ఒక ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థ, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, షార్టర్ ఫామ్లో ఎన్జిఓ అంటాం. దీనికి పాలసీ లీడర్షిప్ కేటగిరీలో ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. బ్రెజిల్ దేశానికి చెందిన ఇమేజాన్ అనే ఒక నాన్ ప్రాఫిట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి సైన్స్ అండ్ ఇన్నోవేషన్ కేటగిరీలో ఈ అవార్డుని ఇచ్చారు. ఇటలీకి చెందిన లాయర్ మాన్ఫ్రెడీ కాల్టాగిరోన్కి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ విభాగంలో ఆయన మరణానంతరం ఈ అవార్డుని ఇచ్చారు. ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్ మనకి. పాస్ట్యూమస్ లేదా మరణానంతరం ఈ అవార్డుని పొందిన వ్యక్తి ఎవరని అడగొచ్చు. ఆ పర్సన్ పేరేంటి? మాన్ఫ్రెడీ కాల్టాగిరోన్. ఫైనల్గా ఆఫ్రికాకి చెందిన మరియం మిస్సోఫోకి ఎంటర్ప్రెన్యూరియల్ విజన్ అంటే పారిశ్రామిక దృష్టి అనే కేటగిరీలో ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈ అవార్డుని ఇండియన్స్కి ఇవ్వడం ఇదే ఫస్ట్ టైం కాదు. 2009 నుంచి ఇప్పటి వరకు 4 ఇండియన్స్ ఈ అవార్డుని గెలుచుకున్నారు. ఈవెన్ 2024లో కూడా భారత్కి చెందిన మాధవ్ గాడ్గిల్కి ఈ అవార్డు వచ్చింది. మరి సుప్రియా సాహు గొప్పతనం ఏంటంటే ఈ ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డు పొందిన మొట్టమొదటి భారతీయ మహిళ. యాక్చువల్లీ ఈ అవార్డు విన్నర్స్ లిస్ట్లో ఇంకో కన్ఫ్యూజన్ నేమ్ కూడా మనకి కనిపిస్తుంది. 2009లో తులసి తంతి అని. కానీ తులసి తంతి మహిళ కాదు,